వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామినేషన్ కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు, ఫస్ట్ నేనే మీకు అప్డేట్ చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాంటి వెంటనే జాబ్ అప్డేట్స్ అనేవి నాకు తీసుకోవడానికి కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. కేవలం మీకు 499 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కే వస్తుంది. 1 year వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ అయితే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి టోటల్గా 4 pages అయితే ఇచ్చారు. ఈ 4 pagesకి సంబంధించి నోటిఫికేషన్లోనే మనకి 3rd and 4th పేజీలో అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో లాస్ట్ 2 pages ఇచ్చారు కదా, ఇది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళండి, లేదంటే మీరు మీ సేవకు వెళ్ళేసి ప్రింట్అవుట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో కూడా చెప్తాను. సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్లో ఏ రోజు అప్లై చేస్తున్నారో, ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఆ డేట్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ గమ్తో అతికించండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఇక్కడ రాయాలి. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము లేదంటే హస్బెండ్స్ నేమ్ అమ్మాయిలు అయితే, తర్వాత పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎస్ స్టిక్ చేసి ఆ డీటెయిల్స్ రాయండి, లేకుంటే నో అని చెప్పేసి స్టిక్ చేసి ఎన్ఏ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఏంటి అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఏ సంస్థలో ఉంది అండ్ ఏం పోస్ట్, దానికి సంబంధించి ఎంత శాలరీ వచ్చింది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిలీవ్ అయ్యారు, సో అన్నీ కూడా రాయాలి. ఫైనల్గా మీరు ఇక్కడ డేట్ అనేది మళ్ళీ రాసేసి సో ఫైనల్గా ఇక్కడ మీరు సైన్ అనేది పెట్టేస్తే మీ అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది చాలా సింపుల్గానే ఉంది, మీకు పెద్ద కష్టం అయితే లేదు. మీరు కేర్ఫుల్గా అయితే అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. సో మీరు ఇక్కడ ఎవరైతే ఒక ఇంటర్వ్యూకి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి వెళ్తున్నారో, సో మీరు ఇక్కడ లొకేషన్ అనేది ఇచ్చారు అండ్ డేట్ కూడా ఇచ్చారు. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే October 8th మీకు మార్నింగ్ 9:30 AM సంబంధించి ఆ టైంకి మీరు అక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్కి అయితే మీరు కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది. రూమ్ నెంబర్ 411, 4th floor, సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ విస్టా, NIT ఆంధ్రప్రదేశ్. సో ఇక NIT ఆంధ్రప్రదేశ్ వచ్చేసి తాడేపల్లి గూడెంలో ఉంది, అక్కడికి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్, ఈవెన్ మీరు ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్ కూడా తీసుకొని వెళ్ళండి. సో మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే అక్కడ మీకు వెరిఫికేషన్ చేసేసి మిమ్మల్ని ఎంపిక చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు వర్కింగ్ అవర్స్ వచ్చేసి 8 hours అయితే ఉంటుంది పర్ డే. అండ్ మీకు మండే టు సాటర్డే వరకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. సో తర్వాత మనకి సండే వచ్చేసి మనకి హాలిడే అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేసే అవకాశం అనేది ఉంది. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 22,000 నుంచి 32,000 వరకు సాలరీ ఉంటుంది. మనకి 32,000 అనేది ఎవరికి ఇస్తారంటే మీకున్నటువంటి స్కిల్ సెట్ని బట్టి, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి 32,000 వరకు కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఈ టెక్నికల్ అసెస్మెంట్ ఉద్యోగాలకి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఈ, బీటెక్ లేదా
ఎంసీఏ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి క్వాలిఫికేషన్ అది బీటెక్ ఆర్ బీ ఇన్ సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ ఈసీఈ కానీ ఐటీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేకపోతే అలైడ్ డిసిప్లిన్స్లో క్వాలిఫికేషన్ ఉన్న ఎలిజిబుల్, ఎంసీఏ చేసిన వాళ్ళు లేదంటే ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు లేదంటే నెట్వర్కింగ్ ఆర్ అలైడ్ బ్రాంచెస్లో చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ టెక్నికల్ అసోసియేట్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బీటెక్ సిఎస్సి లేదా ఈసీ లేదా ఐటీ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో దీనికి సంబంధించి మీకు మినిమం 60% మార్కులతో ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ ఏమేమి స్కిల్స్ ఉండాలి అంటే వెబ్ డిజైన్ అలాగే అప్లికేషన్ డెవలప్మెంట్కి సంబంధించి, అలాగే నెట్వర్కింగ్ డివైజెస్ని సిసిఎన్ఏ సిసిఎన్పి సర్టిఫికేషన్కి సంబంధించి, మెయింటెనెన్స్కి సంబంధించి, అలాగే ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో HTML CSS జావా స్క్రిప్ట్ వీటికి సంబంధించి కొంచెం స్కిల్స్ ఉండాలి. అండ్ సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ ఏవేవైతే ఉంటాయో పైథాన్, జావా, PHP ఉంటాయి కదా, వాటికి సంబంధించి మీకు స్కిల్స్ ఉండాలి. అలాగే మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలాగే ఇంకా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డీజాంగో, పోస్ట్ గ్రేజువల్ ప్రాజెక్ట్స్ వీటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ పైథాన్ కోడింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, SQL క్వెరీస్కి సంబంధించి సాల్వ్ చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారు. మీకు మినిమం 6 months అయితే ఉంటుంది ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, సంస్థ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఇంకా ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి విద్యాశాఖకి సంబంధించి NIT ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయినటువంటి టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా October 8 రోజు మార్నింగ్ 9:30 AM లోపు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్కి మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్, అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా పట్టుకొని మీరు అక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మెంబర్స్ వస్తే మాత్రమే మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మనకి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. కేవలం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి వాకిన్ ఇంటరాక్షన్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు కాబట్టి సో ఎవరైనా సరే ఎలిజిబుల్ అంటే మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు NIT ఆంధ్రప్రదేశ్లోనే మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.